శ్రీ టీవీ ప్రేక్షకులకు ముఖ్యమైన అలర్టు. ముఖ్యంగా పల్లెల్లో లేదా పట్టణాల్లో పాత ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఎక్కడైతే పాత ఇళ్ళుంటాయో, ఎక్కడైతే ఎక్కువ చెట్లు, పుట్టలు లేదా ఇంటికి దగ్గరలో వ్యవసాయ క్షేత్రాలు ఇట్లాంటివైతే ఏవైతే ఉంటాయో అలాంటి స్థలాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఉదయం నేను ఇంటి వెనకాల శుభ్రం చేసుకోవడం అయితే జరిగింది. కానీ అట్లాంటి టైంలో ఇబ్బంది ఏం కలగలేదు. కానీ ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి మిద్దెపైకి వెళ్ళి కాసేపు అట్లా ఉండంగా ఈ యొక్క పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇది టాయిలెట్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ నుంచి కాసేపటికి నెమ్మదిగా ఇది బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో అలాంటి సమయంలో కనుక పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఇంట్లో పెంచుకునే మూగజీవులు ఏమున్నా కానీ ఇవి విషపూరితమయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పాము ఏంటో కూడా నాకు తెలియదు. కాకపోతే చిన్నదో పెద్దదో ఖచ్చితంగా పాము అయితే విషపూరితమే కదా. సో కాబట్టి పాత ఇళ్లల్లో ఎక్కువగా ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పులు వేసుకొని నడవండి. అదేవిధంగా పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండి. మూగజీవుల్ని కాపాడుకోండి. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఇంటి వెనకాల, ముందు భాగాల్లో చెట్లు ఉన్న ప్రాంతాల్లో శుభ్రం చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్.